తెలుస్తోంది. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్టీ సభ్యులు పొగడ్తల్లో ముంచెత్తారు. వరుసగా 3 సార్లు అధికారంలోకి తీసుకురావడంపై అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మోడీని అభినందించారు. భాజపా పాలిత రాష్ట్రాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న రాజ్నాథ్ 21వ శతాబ్దం భాజపాది కావాలని పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న రాజకీయ ఆర్థిక సమస్యలతో పాటు సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఉద్దేశించిన 3 రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జరుగుతోన్న ఈ సమావేశాల్లో తొలి రోజు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వరుసగా 3 సార్లు గుజరాత్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఏ బీజేపీ ముఖ్యమంత్రికి లేదని అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రారంభ ఉపన్యాసంలో మోడీకి కితాబిచ్చారు. ఐరోపా సమాఖ్య సైతం మోడీ సాధించిన విజయాల్ని గుర్తిస్తోందని పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులందరూ మోడీని అభినందించారని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. We are very proud of the leadership of Narendra Modi ji. He was appreciated, complimented because of the historic third win, being the first BJP chief minister. But who shall be the PM candidate of the BJP? The party's parliamentary board will decide at the appropriate time. మరోవైపు ప్రధాని అభ్యర్థిత్వానికి నరేంద్ర మోడీ అన్ని విధాల అర్హుడనే వారి సంఖ్య బీజేపీలో రోజు రోజుకు పెరుగుతోంది. దేశ రాజకీయాల్లో మోడీ తనదైన ముద్ర వేశారని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి లాభం జరుగుతుందని వ్యాఖ్యానించిన మరో నేత సిపి ఠాకూర్ ఈ విషయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డుదే తుది నిర్ణయమని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. आज हमारे प्रदेशों की सरकार के परफॉर्मेंस की चर्चा दुनिया भर में हो रही है कि अगर 20वीं शताब्दी कांग्रेस की शताब्दी थी भारत में, तो 21वीं शताब्दी भाजपा की होनी चाहिए. सुशासन, विकास, सुरक्षा, इन सबों के लिए हम समर्पित हों, ये कहकर उन्होंने अपना भाषण समाप्त किया. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఇవాళ రేపు బీజేపీ నేతలు ప్రధానంగా సమాలోచనలు జరపనున్నారు. హైదరాబాద్ జంట పేలుళ్ల నేపథ్యంలో దేశ అంతర్గత భద్రత, ఇటలీ హెలికాప్టర్ కొనుగోలు ఒప్పందం, భారత్ పాక్ సంబంధాలు, ఆర్థిక మందగమనంపైన బీజేపీ జాతీయ కార్యవర్గం చర్చించనుంది.